తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున మెదక్ నుండి గెలుపొందిన పద్మా దేవేందర్ గారు మనతో ఉన్నారు. ముందుగా వారికి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇక మరి వారి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. మరి మీ నియోజకవర్గంలో మీరు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు? అంటే ముఖ్యంగా మెదక్ జిల్లాలోనే మెదక్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందండి. అంటే గత సమైక్యవాదుల పాలనలో కావచ్చు, అదేవిధంగా గత పాలకులు పోవడం వల్ల చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. అక్కడ తాగునీటి సమస్య, సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడ వైద్యం కూడా సరిగా అందని పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే హైదరాబాద్కు కూతవేడి దూరంలో ఉన్న మెదక్ నియోజకవర్గంలో మరి ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే గత పాలకుల నిర్లక్ష్యం తప్పకుండా కనబడతా ఉంది. అందుకని తప్పకుండా ఈసారి కేసీఆర్ గారి రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఆ నియోజకవర్గ ప్రజలు రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పిన పిలుపు మేరకు అత్యధిక మెజార్టీనిచ్చి ఒక ఆడబిడ్డలాగా ఆదరించి నన్ను గెలిపించింది. తప్పకుండా వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటా. ముఖ్యంగా అభివృద్ధి చేసి వాళ్ళు కోరుకునేది అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రం సాధించినాం కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం కూడా రాబోతూ ఉంది కాబట్టి కేసీఆర్ గారి పాలనలో తప్పకుండా ప్రజాభీష్టం మేరకే వాళ్ళ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా పాలన చేసి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో నడిపించడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి స్ఫూర్తి ప్రదర్శించి వారందరి అండదండలతో నేను ముందుకెళ్ళాను, అదేవిధంగా తప్పకుండా ఆ స్ఫూర్తితో ఆ ఆకాంక్షతో తప్పకుండా పనిచేసి తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కూడా ప్రధాన భూమిక పోషించే విధంగా తప్పకుండా అభివృద్ధి చేస్తానని నాకు నమ్మకం ఉంది. కేసీఆర్ గారి అండదండలతో తప్పకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి దశను నడిపిస్తాను. అంటే ప్రత్యర్థులు మీ మీద ఎన్నో ఆరోపణలు చేశారు, అయినా కూడా మీకు ఇక్కడి ప్రజలు మంచి పట్టం కట్టారు. మరి దీని విషయంలో మీరేమంటారు? తప్పకుండా నాకు ధైర్యాన్ని ఇచ్చిన నియోజకవర్గ ప్రజలండి. ప్రజలతో మమేకం అవడం కాకుండా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది, దానికి నిరసన కార్యక్రమాలు, ఎటువంటి నిరసన కార్యక్రమాలు నేను ఉద్యమంలో భాగంగా నియోజకవర్గంలో చేసినప్పుడు వారందరు అండదండలు, వారి అభీష్టం, వారి అండదండలు, వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను పనిచేసిన, వాళ్ళతో మమేకమై పనిచేస్తాం అన్నట్టు. అక్కడ తప్పకుండా ఆ నిరసన కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసినాం. నియోజకవర్గానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల మీద కూడా, అంటే జనరల్గా అక్కడ ఉన్న సమస్యలు, రైతు సమస్యలు కావచ్చు, పవర్ సమస్యలు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలన్నింటి మీద కూడా మనం పోరాటం చేయడం జరిగింది. మరి ఆ పోరాట స్ఫూర్తి కూడా వారి అండదండలతో, వారి ఆశీర్వాదంతో, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో చేపట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి నిజంగా చెప్పండి, నా ప్రత్యర్థి సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి, ఒక ఎంపీగా కూడా చేసిన వ్యక్తి, మరి అలాంటి వాళ్ళని కూడా తట్టుకునేంత ధైర్యాన్ని నాకు ఇచ్చినంటే ఆ నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకుంటా. ఎందుకంటే అంత ధైర్యాన్ని, అంత స్థైర్యాన్ని నాకు ఇచ్చిండ్రు. వారితో మమేకమై పనిచేయడం వల్లనే నాకు ఆశీర్వాదం దొరికిందని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నో కుట్రలు చేసిండ్రు, ఎన్నో కుతంత్రాలు చేసిండ్రు, రకరకాల ప్రజలను కూడా ప్రలోభ పెట్టడానికి కృషి చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, అంటే సినీ గ్లామర్ కూడా పనిచేయనంతగా నన్ను ఆదరించిండ్రు. తప్పకుండా ఇది మంచి విజయము, వారు మంచి తీర్పు ఇచ్చిరని నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అంటారు? అంటే ఇదివరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో పార్టీ నిర్మించినప్పటి నుండి కూడా కేసీఆర్ గారి అండదండలతో, మరి ముందుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షతో, వారి ఆశీర్వాదంతో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం. నిజంగా నాకు ఆ తృప్తి సరిపోయింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక లేడీని అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను ఒక చిన్న పాత్ర వహించిన అనే సంతోషం, గర్వం నాకు చాలా ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అందించగలిగినాం. ఆ తరాలలో కూడా నేను ఆ పాత్ర వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇదే స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం, ఇళ్ళకగానే పండుగ కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోగానే సరిపోదు, దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. అప్పుడే మనం ఏదైతే ఆశించినామో ఆ లక్ష్యాన్ని చేరగలుగుతాం. కాబట్టి ఆ లక్ష్య సాధనలో డెఫినెట్గా పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ గారి అండదండలతో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో నడిపించేదానికి కూడా నా చిన్న పాత్ర కూడా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మీరు నాకు అవకాశం ఇచ్చి 130 ద్వారా ప్రజలకు తెలిసే విధంగా చేసినందుకు 130 వారికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మేడం. సో చూసారు కదండి, మరి పద్మా దేవేందర్ గారి మనోగతాన్ని విన్నాం కదా.